హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు గుమగుమలు ఏమంటే చేస్తున్నారు? పన్నీర్ మక్ని చేస్తున్నానండి. పన్నీర్ మక్ని. ఎస్. అంటే పూల్ మక్నీతోనా లేకపోతే బటర్ మక్నియా? మక్ని అంటే బటర్ తో చేస్తున్నాను. బటర్. ఓకే. ఇది కొంచెం కమ్మగా వస్తుంది. సో రోటీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో స్పెషల్ గా ఏంటంటే నాన్, బటర్ నాన్ ఉంటుంది కదా, అవునవును, దాంతో చాలా బాగుంటుంది. ఓకే. మరి పన్నీర్ మక్నీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పన్నీర్ మక్ని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, టొమాటోలు 4, ఉల్లిపాయలు 2, అల్లం ముక్కలు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కసూరి మేతి కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, పంచదార చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి. సో దాంట్లో ఏంటంటే టమాటాలు, ఉల్లిపాయ, అల్లం, మసాలా దినుసులు, అలాగే బిర్యానీ ఆకు ఇవన్నీ కలిపేసి ఉడికించేసి పేస్ట్ చేసుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టేశానండి. ఓకే, ఇప్పుడు అది పేస్ట్ చేయాలి. అంటే కొంచెం చల్లారినాక చేసుకుంటాం కదా, కాబట్టి నేను ముందుగా ఉడికించి పెట్టేశాను. ఈ బిర్యానీ ఆకు కూడా వాటితో పాటు నలిగిపోతుందా రాజు గారు? నలిగిపోతుందండి. సో ఉడికించేప్పుడే వేస్తాం కదా, సో అది కూడా కొంచెం మెత్తబడిపోతుంది. ఓకే. అయిపోయిందా రాజు గారు? ఓకే, సో పేస్ట్ రెడీ. ఓకే. సో దీంట్లో కావాల్సిన మనం జీడిపప్పు కూడా వేసి చేసుకోవచ్చు. సో జీడిపప్పు పేస్ట్ నేను సపరేట్గా యాడ్ చేస్తున్నాం. సో మన చాయిస్. సో ముందుగా కొద్దిగా వెన్న, అలాగే కొద్దిగా నూనె అండి. ఓకే. సో మక్నే కదా, మనకు మెయిన్గా ఏంటంటే ఈ వెన్న ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. సో ఇది కొంచెం ఎక్కువ వేసుకుంటాం. నూనె కొంచెం వేసుకొని వెన్న ఎక్కువ వేసుకుంటే మనకి టేస్ట్, అది దాని ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. సో ముందుగా పచ్చిమిరపకాయలు, ఓకే, అల్లం ముక్కలు. ఇంక ఇందులో ఘాట్ అంటే మనకు కొంచెం ఈ అల్లం ఒకటేనా రాజు గారు? అవునండి, అంటే మసాలా దినుసులు అవి దీంట్లో వేసుకున్నాం కదా. ఓ, ఆ మసాలా ఫ్లేవర్ దాంట్లో వచ్చేస్తుంది. ఓకే. సో ఇది కొంచెం కమ్మగా వస్తుంది. దీంట్లో కొంచెం మనం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తాం. సో ఫైనల్ కొద్దిగా జీడిపప్పు పేస్ట్ ఉంటుంది, కొద్దిగా పంచదార కూడా వేస్తాం. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత సో మనం రెడీ చేసుకున్న పేస్ట్. ఓకే, ఇది ఉడికించి పేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఇది కొంచెం ఆయిల్లో వేగితే బాగుంటుందా రాజు గారు? అవునండి, కొంచెం వేగాలి. దీంతో పాటే కొంచెం సీజనింగ్ కూడా చేసుకున్నామండి. ఓకే. సరిపడా ఉప్పు, కారం. ఓకే. సో దీనికి ఏంటంటే మనం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వాడితే చాలా బాగుంటుందండి. సో అది ఆరెంజ్ కలర్ లో వస్తుంది కదా మనకి మక్ని అనేది. కొద్దిగా పసుపు అండి. ఓకే. పేస్ట్ మన స్మెల్ వస్తుంది రాజు గారు, అంటే మసాలా దినుసులు కలిపేసి మనం పేస్ట్ చేసాం కదా, ఉల్లిపాయ అలాగే టమాటో. ఈ రెండింటి కాంబినేషన్ లో మనం ఇలా పేస్ట్ చేసుకుంటే బాగా వస్తుంది. ఓకే. సో మూత పెట్టేసి ఇది కొంచెం మనకు మగ్గితే మనం ఇంకా కాజు పేస్ట్ అనుకున్నాం కదా, సో అదంతా కూడా మనం యాడ్ చేయొచ్చు. ఓకే అండి, ఇక్కడ ఈ పేస్ట్ ఉడుకుతూ ఉంటుంది. ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మామూలుగా మనం త్వరగా మాడిపోకుండా ఉండాలని, హీట్ త్వరగా అబ్జర్వ్ చేసుకోవాలని కాపర్ బాటం ఉన్న గిన్నెల్ని పాలు కాచుకోవడానికి, అలాగే వంటలు చేసుకోవడానికి వాడుకుంటూ ఉంటాం. అయితే వీటిని క్లీన్ చేసుకునేటప్పుడు చింతపండు గుజ్జుతో కనుక క్లీన్ చేసుకున్నట్లయితే ఈ మురికంతా శుభ్రంగా పోతుంది. అవి కొత్త వాటిలాగా తలతలా మెరుస్తూ ఉంటాయి. చిట్కా చూసారు కదండి, చూద్దామా రాజు గారు? గ్రేవీ అయితే మంచి ఘుమ్ములాడుతూ చాలా అదొక డిఫరెంట్. సో మనకి ఈ ఇంట్లో చేసుకుంటుంటే మంచి స్మెల్ అనేది పక్క వాళ్ళందరికీ కూడా తెలిసిపోతూ ఉంటుంది. సో యూజువల్ గా అంటే ఇట్లా ఎక్కువ హోటల్స్ లో అలా చేసేటప్పుడు ఈ పేస్ట్ అన్ని చేసి స్టోర్ చేసేస్తారేమో కదా, ముందుగానే చేసి పెట్టుకుంటారు. ఆర్డర్ రాగానే వాళ్ళకి ఫాస్ట్ గా చేసుకోవాలి కదా, సో వాళ్ళ కన్వీనియంట్ ప్రకారం వాళ్ళు చేసి పెడతారు. అంటే లేదా మేబీ కొంచెం పొద్దున్నే అలా రెడీ చేసి పెట్టినా కూడా మనకి ఎంతైనా ఆ ఫ్రెష్ అనేది కొంచెం తగ్గుతుంది. సో దీంట్లో జీడిపప్పు పేస్ట్, ఓకే, ఫ్రెష్ క్రీమ్ ఎక్కువ రాజు గారు, అది మన ఇష్టం, చాయిస్. సో అలాగే ఎంటీఆర్ మసాలా వారి స్పెషల్ గరం మసాలా. ఓకే. స్పెషల్ అకేషన్స్ లో చేసుకునే వాటికి స్పెషల్ మసాలా అయితే బాగుంటుంది, చాలా బాగుంటుంది.
కొద్దిగా పంచదార, కొంచెం కమ్మగా అని చెప్పాను కదండి, అవును. సో కొద్దిగా పంచదార. ఓకే. టెక్స్చర్ అంతా మారిపోయింది మొత్తం టోటల్ గా మారిపోతుందండి. అయితే వీళ్ళు హోటల్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు అనుకుంటా, కొంచెం అంటే ఆరెంజ్ రెడ్ కలర్ ఆరెంజ్ రెడ్ కలర్ లో కనిపిస్తుంటుంది కదా. ఎస్. సో ఈ స్టేజ్ లో మనం పన్నీర్ ముక్కలు, ఓకే, అలాగే దీంట్లో మెయిన్ గా ఇంకొకటి ఏంటంటే కస్తూరి మెథి. సో ఆల్మోస్ట్ ఈ పన్నీర్ బటర్ మసాలా, ఈ పన్నీర్ మక్కని ఇట్లాంటి So, రెండు same వాటి పన్నీర్ బటర్ మసాలా, అక్కడ బటర్ అని మనం ఇండికేట్ చేస్తున్నాం, ఇక్కడ మక్కని. సో ఇదేంటంటే పంజాబీ టర్మ్. అదే అదే. ఓ, సో ఫైనల్ గా ఏంటంటే వాళ్ళని కొంచెం అలా పైనుంచి కూడా కొంచెం అలా దీనిపైన వదులుతారు ఓకే ఓకే. ఎండింగ్ లో బటర్ ని. సో ఆ స్మెల్ అనేది ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. కొద్దిగా కొత్తిమీర జల్లేసుకుందాం. సో వేడివేడిగా పన్నీర్ మక్ని రెడీ అండి. ఓకే అండి, మరి వేడివేడిగా పన్నీర్ మక్కని రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ మక్కని తయారు చేసే విధానం: ముందుగా టొమాటోలు, ఉల్లిపాయలు, మసాలా దినుసులు, అల్లం ముక్కలు, బిర్యానీ ఆకు ఉడికించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న, కొద్దిగా నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత జీడిపప్పు పేస్ట్, ఫ్రెష్ క్రీమ్, గరం మసాలా, పంచదార వేసి పన్నీర్ ముక్కలు, కసూరి మేతి వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ మక్ని రెడీ. ఓకే, మరి పన్నీర్ మక్ని తయారీ విధానం చూసారు కదా, రాజు గారు టేస్ట్ చూసేద్దామా? ఓకేనండి. సూపర్ గా ఉంది, వెరీ టేస్టీ. పన్నీర్ చాలా ఫ్రెష్ గా ఉంది కదా, చాలా సాఫ్ట్ గా. సో ఆ గ్రేవీ అంతా కూడా బాగా పట్టేసింది. గ్రేవీ చాలా టేస్టీగా ఉంది రాజు గారు. యూజువల్ గా అంటే అఫ్ కోర్స్ ఎవరి టేస్ట్ వాళ్ళది, కానీ మనం హోటల్స్ లో తిన్నప్పుడు బాగుంటుంది. కాకపోతే కొన్ని సార్లు ఏంటంటే మనకి ఆ స్పైసెస్ గానీ అవి కొద్దిగా బ్లాండ్ గా అనిపిస్తుంటాయి. అంటే మేబీ ఎక్కువ క్వాంటిటీ చేయడం వల్ల ఉండొచ్చు ఏదైనా. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ఆ మసాలా ఏదైతే యాడ్ చేసుకున్నామో ఇట్లా నోట్లో పెట్టుకోగానే దాని టేస్ట్ ఇట్లా కొంచెం లైట్ గా సూపర్ గా తెలుస్తుంది. సో గ్రేవీ మొత్తం మళ్ళీ వచ్చేసి కొంచెం పంచదార తర్వాత క్రీమ్ అదంతా క్రీమీ, దీంట్లో చాలా టేస్టీగా ఉంది. అంటే మరీ చప్పగా కాదు, మరీ స్పైసీగా కాకుండా మీడియం దీంట్లో. సో ఇది అందరికీ నచ్చుతుంది ఇలా చేసుకుంటే. అవును, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, సూపర్ గా ఉంది. అంటే ఆ మసాలా పేస్ట్ అది చేసి యాడ్ చేసుకోవటము అండ్ యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్ చేసుకుంటే ఇదే టేస్ట్ మీ ఇంట్లో కూడా చక్కగా వచ్చేస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మామూలుగా మనం త్వరగా మాడిపోకుండా ఉండాలని, హీట్ త్వరగా అబ్జర్వ్ చేసుకోవాలని కాపర్ బాటం ఉన్న గిన్నెల్ని పాలు కాచుకోవడానికి అలాగే వంటలు చేసుకోవడానికి వాడుకుంటూ ఉంటాం. అయితే వీటిని క్లీన్ చేసుకునేటప్పుడు చింతపండు గుజ్జుతో కనుక క్లీన్ చేసుకున్నట్లయితే ఈ మురికంతా శుభ్రంగా పోతుంది. అవి కొత్త వాటిలాగా తలతలా మెరుస్తూ ఉంటాయి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. శరీర ఛాయ మెరుగుపడాలి అంటే ఎంతసేపు క్రీమ్లు, లోషన్లు, ఫేస్ ప్యాక్లు ఇలాంటి వాటి మీద ఆధారపడకుండా తిండి విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. మనం ఏం తింటే మన ఆరోగ్యం దాని మీదనే ప్రతిఫలిస్తుంది అని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా. అందుకే రాడిష్ని మన ఆహారంలో ఒక భాగం చేసుకున్నట్లయితే, అంటే ఉదయం సాయంత్రం పచ్చిగా ఒక్కొక్కటి తినేయచ్చు, లేదా అలా పచ్చిగా తినలేకపోతే మనం తీసుకునే ఆహారంలో ఏదైనా దాన్ని వాడుకున్నట్లయితే శరీర ఛాయ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా.
జుట్టుకి సంబంధించి చర్మానికి సంబంధించి మనం ఎన్ని చిట్కాలు చెప్పుకున్నా కూడా తక్కువే కదండి. ఈ చిట్కా కూడా ఫాలో అవ్వండి. డాండ్రఫ్ ఎక్కువగా ఉన్నవారు మాత్రం ఈ చిట్కా ఫాలో అవుతే మంచి ఫలితం ఉంటుంది. ఏం లేదండి, పుల్లటి పెరుగు తీసుకుని జుట్టుకి బాగా అప్లై చేసుకుని అలాగే మాడుకు కూడా రాసుకుని ఒక 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచేసుకుని దాని తర్వాత గోరువెచ్చటి నీళ్లతో తలస్నానం చేస్తూ ఉండాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే డాండ్రఫ్ చాలా వరకు తగ్గిపోతుంది.